హలో అందరికీ, వెల్కమ్ టు లక్ష్మీ ప్రసన్నాస్ కిచెన్. ఇవాళ మిరియాల చారు చేస్తున్నానండి. దానికోసం 2 స్పూన్ల మిరియాలు ఒక మిక్సీ జార్లో, 1 స్పూన్ జీలకర్ర, ఒక 5-6 వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. అందులోనే 1 స్పూన్ కారము, టేస్ట్కి సరిపోను గల్లుప్పు వేసుకున్నాను. గల్లుప్పు అయితే బాగుంటుంది. కొంచెం కరివేపాకు అండి మిక్సీలో వేసేసుకున్నాను. చిటికెడు పసుపు వేసుకోవాలి. అన్నీ మంచిగా బరకగా మిక్సీ పట్టి పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ చింతపండు నానబెట్టి పెట్టుకున్నానండి. అది గుజ్జు తీసి పెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకొని అందులో మనం తీసుకున్న చింతపండు రసము, మనం మిక్సీ పట్టుకున్న అది మొత్తం వేసేసుకోవాలండి. వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ఉల్లిగడ్డ కట్ చేసి వేసుకున్నాను. కరివేపాకు కొంచెము, కరివేపాకు ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. ఇందులో కరివేపాకు వేసాను. కొంచెం మంచిగా మరగనివ్వాలండి దీన్ని. నేను పక్కన అలాగే దీంట్లో కాంబినేషన్ దొండకాయ ఫ్రై బాగుంటుందని దొండకాయ కూడా చేస్తున్నాను. చారు మంచిగా మరగనివ్వాలండి. మంచిగా ఇలా మరుగుతూ ఉంటేనే, కరివేపాకు ఎక్కువ ఉంటే బాగుంటుందండి. ఇందులోకి జీలకర్ర మెంతుల పొడి కూడా కొంచెం వేసాను. చిన్న ముక్క బెల్లం కూడా వేసానండి నేను. చారు ఇలా మరుగుతున్నప్పుడు ఒక్కసారి టేస్ట్ చేసుకోవాలి, ఉప్పు సరిపోయిందా లేదా అని. కొంచెం ఉప్పు తక్కువ ఉంది, మళ్ళీ వేసానండి నేను. కల్లుప్పు అయితే బాగుంటుందండి ఇలాంటి పులుసు కూరలలో కానీ చారులకు కానీ. ఇలా మరుగుతున్నప్పుడే మంచిగా స్మెల్ మాత్రం అదిరిపోతుందండి, భలే వస్తుంది. వర్షాకాలంలో ఇలా మిరియాల చారు చేసుకొని తాగితే భలే ఉంటుందండి రైస్లోకి. జలుబు చేసిన వాళ్ళకు కూడా బాగా పనిచేస్తుంది ఇది మిరియాల చారు. నోట్లో తింటూ ఉంటే కూడా కమ్మగా ఉంటుంది. మంచిగా మరుగుతుంది కదండి, ఇలా మరగనివ్వాలి మంచిగా. ఇప్పుడు పోపు వేసుకుందామండి. మరిగింది, అయిపోయింది, తీసేసుకున్నాను. పోపు కోసం ఒక కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం నూనె వేసుకోవాలండి. తాలింపుకే కదండి, కొంచెం వేసుకునే సరిపోతుంది. నేను ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు తీసుకున్నాను. నూనె కొంచెం కాగానే అందులో వేసుకుందామండి. ఫస్ట్ ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు వేద్దాము. తర్వాత కరివేపాకు కూడా వేసి కొంచెం ఇంగు వేద్దామండి. పోపు కొంచెం వేగగానే అందులో వేసేద్దాము. మనం మరగబెట్టుకున్న చారులో వేసేద్దామండి. మిరియాల చారు చాలా బాగుంటుందండి టేస్ట్. జలుబు చేసినప్పుడు వాళ్ళకైతే బాగా పనిచేస్తుందండి ఇది. నోరు కూడా భలే టేస్ట్ ఉంటుంది. మంచిగా ఇలా బాగా తాలింపు పెట్టుకొని మళ్ళీ ఒక్క పొంగు రానివ్వాలండి. ఒక్క పొంగు వచ్చాక వేడి వేడి అన్నం ఈ మిరియాల చారుతో తింటే భలే ఉంటుందండి. మీకు ఈ మిరియాల చారు నచ్చితే ఎలా ఉందో కామెంట్ చేయండి, మీరు చేసుకొని ట్రై చేశాక. ఓకే అండి, బాయ్. ఇలా